ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజర్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, శుక్రవారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉందో మాట్లాడుకుందాము. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే. విశేషంగా అమ్మాయిలు ఇంకా శుక్రవారం పుడితే విశేషంగా కలిసి వస్తుంది, ధన ప్రవాహం బాగుంటుందని చెప్పి అందరు నమ్ముతూ ఉంటారు. మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు వీళ్ళ ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎక్కడ ఎక్కువగా నష్టపోతూ ఉంటారు, అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా. శుక్రవారం అంటే శుక్రుడు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. అంటే కళలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, కళారంగంలో రాణిస్తారని. ఇప్పుడు చాలామంది మనకి హీరోయిన్స్ తీసుకోండి, హీరోలు తీసుకోండి, వీళ్ళందరూ కూడా శుక్రవారం పుట్టిన వాళ్ళే ఉంటారు. 90% శుక్రుడు ఒక అనుగ్రహంతో ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఎందుకంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి కళారంగం అంటే చాలా అభిమానం ఎక్కువ. కళల్లో ఉండాలని, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ఆ ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందో వాళ్ళు అక్కడ ఉంటారు ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి. వీళ్ళకి ఎక్కడ ఏదైనా ఎవరైనా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అది వీళ్ళు భరించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే భరించలేరు. వీళ్ళు ఏడుపు కాకుండా పక్క వాళ్ళు ఎవరైనా ఏడ్చారంటే ఇంకా అసలు అది భరించలేరు. సో వీళ్ళు ఏడవకుండా ఉండడానికి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి చాలా చాలా విషయాల్లో వీళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఇది లైఫ్ ఇంతే, దానికోసం ఎక్కువగా బాధపడుకొని ఎక్కువ ఆలోచించి లోతుగా వెళ్ళకూడదు అని చెప్పి అబ్బాయిలైనా అమ్మాయిలైనా మ్యాక్సిమం ముందుకు వెళ్ళని ట్రై చేస్తారు. కానీ వీళ్ళకు ఉండే కష్టాలు మామూలుగా ఉండవు, ఒకదానితో ఒకటి వస్తూనే ఉంటాయి. దీనివల్ల వీళ్ళకి చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలా ఉన్నా మొహంలో చిరునవ్వు తగ్గకుండా వాళ్ళు నవ్వుతూ ఆనందంగా కనిపించే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే వీళ్ళ మొహంలో ఎప్పుడు కొన్నా ఒక ఆకర్షణమైన కళ ఉంటుంది. అది ఎక్కడున్నా వీళ్ళకి ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు రంగులతో సంబంధం లేదు, అంటే తెలుపున్నారా నలుపున్నారా మనం పక్కన పెడితే ఏ రంగులో ఉన్నా సరే ఒక ఆకర్షణ శక్తి ఎప్పుడు కొన్నా. వీళ్ళు మాట్లాడితే కానీ, వీళ్ళు నించున్నా సరే, వీళ్ళు ఎక్కడైనా ఏదైనా వర్క్ చేసినా సరే దానికి ఒక పెద్ద గుర్తింపు వచ్చేస్తుంది. వీళ్ళు బాగా చేయగలరు, వీళ్ళు బాగా మాట్లాడగలరు అని చెప్పేసి. వీళ్ళు ఉంటే ఆ పనంతా ఫాస్ట్గా అయిపోతుంది అని ఒక ఆకర్షతత్వం పెరిగిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ప్రతి విషయంలోని ప్రేమనే ఎక్కువ ఆస్వాదిస్తారు. అంటే ఎదుటి వాళ్ళకి పనిచేసేటప్పుడు కమర్షియల్గా థాట్తో చేయరు, ఒక ప్రేమ తత్వంతో చేస్తారు. అంటే వాళ్ళు మన వాళ్ళే కదా, సరే చేద్దాం, హెల్ప్ చేద్దాం అనే తత్వం ఉంటుంది తప్ప ఇది ఇక్కడ వీళ్ళు చేసే లాభం ఏంటి అనే తత్వం ఉండదు. కానీ వీళ్ళు చేసే ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళు కమర్షియల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో కోడలుగా బాధ్యతగా అడుగు తీసుకుంది అనుకోండి, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది అనుకో, చిన్న కోడలు కానీ పెద్ద కోడలు కానీ ఈ అమ్మాయినే ఉంటారంటే నువ్వు కావాలని అత్తగారి ముందు మామగారి ముందు నటిస్తున్నావు కదా, ఇంత బ్రహ్మాండంగా నటించేస్తావు కదా, అన్ని పనులు చేస్తానని, ఏదో పెద్ద పేరు నీకు రావాలని అనుకుంటారు. కానీ వీళ్ళకి అలా ఉండదు. అయ్యో వాళ్ళు అక్కడ కష్టపడతారే, అవస్థ పడుతున్నారే, మనం సేవ చేయాలని చెప్పి దాని తత్వంతో సేవ చేస్తారు. అలాగే భర్తకు ఉన్న చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మారదని ట్రై చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడే నటిస్తారేమో అనే భావంతో వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతుంటారు. ఇంత నటిస్తున్నావు, ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అనేది అంటుంటారు. అది వాళ్ళకి మానసిక బాధ ఎప్పుడు కూడా. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పని మనకి అలాగే అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏదో మహానటి సావిత్రిలా నటిస్తున్నారు వీళ్ళు అని అనే తత్వం అనిపిస్తుంది. కానీ వీళ్ళు అలా ఉండరు. కానీ వాళ్ళ తత్వం అంటే ఆలోచన విధానం ఏంటంటే పాపం చేద్దాం అని, ఫైనల్గా వాళ్ళకి అది హెల్ప్ చేద్దాం, సాయం చేద్దాం, ఏదైనా సాయం పొందుదాం అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇది చేస్తుంటారు. ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే శుక్రుడికి ఉండే గుణగణాల్లో ఏంటంటే చెప్పుడు మాటలు వింటాం, అవి ఎక్కువ వీళ్ళకి. ఎవరైనా నేను చెప్తే నమ్మేస్తారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఇప్పుడు కూర్చోబెట్టి నెమ్మదిగా నీ గురించి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు వెంటనే ఆలోచించి కరెక్టే కదా, వీళ్ళకి ఈ విషయం చెప్తున్నారంటే నిజంగా వాళ్ళు చెప్పి ఉంటారు. అక్కడ చిన్న విషయం తెలిసి ఉండొచ్చు, కానీ అది పెద్దగా చేసి ఇతర వాళ్ళు ఎవరైనా చెప్తే వీళ్ళు నమ్మేసి ఇంకా వీళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి మనకి. వీళ్ళు ఎవరికైనా ఎవరితోనైనా ప్రేమగా ఉంటారు, అక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారని కానీ, వీళ్ళని కమర్షియల్గా ఆలోచిస్తున్నారని కానీ వెంటనే వీళ్ళకి ఉక్రోషం వచ్చేస్తుంది. ఆ ఉక్రోషంతో గట్టిగా మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు చాలా వరకు రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క మాటని వదలకుండా గుర్తుపెట్టుకొని అన్ని అడుగుతారు. అది ఎదుటి వాళ్ళకి బాగా హట్టింగ్ అనిపిస్తాయి. అంటే ఆ క్షణాన్ని వెళ్ళిపోయినా ఈ అమ్మాయి మనసులో, ఈయన మనసులో ఇన్ని విషయాలు దాగున్నాయా మా మీద, ఇంత కక్కాడు అని చెప్పి అనే తత్వం అనేది వచ్చేసి లైఫ్లో మళ్ళీ వెళ్తే కలవాలి. ఇవి వీళ్ళకి జరిగే మైనస్ పాయింట్స్. చెప్పుడు మాటలు అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు మనకే మంచి చేస్తారు, వీళ్ళు మన కోసం చెప్తున్నారని. కానీ అలా కాదు. ఆ శుక్రుడు గుణగణాలు ఏంటంటే ఎప్పుడు అలాగే ఉంటాయి. వీళ్ళు కూడా ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు దాన్ని ఆపుకోలేక మాట్లాడేస్తారు. ఆ మాట్లాడడం వల్ల చాలా నష్టపోతారు. ఇది వీళ్ళకుండే. 90% మంచితనం ఉన్న 10% ఈ చిన్న చిన్న విషయాల వల్ల చాలా రిలేషన్స్ కోల్పోవడము,
తర్వాత వాళ్ళతో ఇంక లైఫ్ లాంగ్ కలవకపోవడము, ఇంక లైఫ్లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం. ఇంకా అంటే వీళ్ళు ఒకసారి మాట్లాడితే అంత గట్టిగా తగులుతాయి అవతల వాళ్ళకి, వాళ్ళు అంత గట్టిగా గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు మళ్ళీ మర్చిపోయి కలిసిపోదాం అనుకున్నా వాళ్ళు కలవలేరు. అది వీళ్ళు కూడా కలవరు అసలు. ఒకసారి వీళ్ళు నచ్చలేదు అంటే ఇంకా 100% ఇంకా నచ్చరు లైఫ్ లాంగ్ వాళ్ళు. ఇంకా అది ఏంటంటే అగ్నిలో ఆజ్యం పోస్తుంటే అలా బగబగ మండుతున్నట్టు అలానే ఉంటుంది. ఇది శుక్రవారం పుట్టిన వాళ్ళది. ఇక వీళ్ళకి వివాహ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ జోలికి వెళ్ళకూడదు. లవ్ మ్యారేజ్ వల్ల వీళ్ళకి నష్టాలు జరుగుతాయి. ఎక్కువ జరిగేది ఇష్టపడే వివాహాలే. ఇష్టపడిన అమ్మాయి అయినా ఇష్టపడే అబ్బాయి అయినా నష్టమే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఫైనాన్షియల్గా ఎవరో ఒకరే స్ట్రాంగ్ ఉంటారు, ఇంకొకరు స్ట్రాంగ్ ఉండరు. అది వీళ్ళ జాతకంలో ఉండే యోగం అది. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఇద్దరు ఉండాలంటే అది పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళై ఉండాలి. వాళ్ళు చూసి లగ్నాలు జాతకాలు బాగా చూపించుకొని ఉండాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరికో ఒకరికి నష్టం అనేది జరుగుతుంటుంది. ఒకరి సంపాదన ఒకరు మిగతా దాని మీద కష్టపడ్డ ఏదో ఒక మాట పడ్డాము జరగడం జరుగుతుంటుంది. అది ముఖ్యంగా. ఎక్కువగా ఏంటంటే ఆడపిల్లల్ని ఎక్కువగా ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఏడవకూడదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏడిస్తే జరగదు. ఒక అబ్బాయి శుక్రవారం పుడితే ఆ అబ్బాయి ఏడవకూడదు అని రూల్ లేదు. కానీ అబ్బాయి ఒకరు ఏడుస్తాడు, సెన్సిటివ్ కదా, వీళ్ళు బాగా సెన్సిటివ్. దానివల్ల వాడికి కోపం వచ్చినా బాధ వచ్చినా వాడు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు అది జరగదు వాళ్ళకి. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు ఏడవకుండా ఉండడం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు ఏడ్చి ఆ కన్నీళ్ళు భూమి మీద పడితే అది చాలా భారంగా మారుతుంది, అది వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని ఏడవకూడదు. ఇది ఓవరాల్ గా శుక్రవారం పుట్టిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం నిత్యం ఉండాలన్నా, ఆర్థిక సమస్యలు రాకూడదు అనుకున్నా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? శుక్రవారం పూట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తలంటు పోసుకోవాలి. తర్వాత ఎవరికి ఆ రోజు డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళ చేత్తో. ఆ రోజు వీళ్ళు ఎవరిని ఒక మాట అనకూడదు, కటువుగా మాట్లాడే తత్వం ఉండకూడదు. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మిని పూజించాలి వీళ్ళు. సో మహాలక్ష్మిని పూజించడం వల్ల వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. శ్రీ మహాలక్ష్మిని ఇద్దరికి పూజించాలి. భార్యాభర్తలు ఇద్దరు శుక్రవారం పుట్టే ఇద్దరు మహాలక్ష్మిని పూజించండి. శుక్రవారం పూట మహాలక్ష్మి ఆలయానికి వెళ్దాం. వీరికి కలిసి వచ్చిన క్షేత్రము కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. సో కొల్హాపూర్ వెళ్ళడం, లక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గర దర్శనం చేసుకుని రావడం వల్ల చాలా విషయాల్లో వీళ్ళు ఇబ్బందులు లేకుండా బయటపడతారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారిది అక్కడ దండం పెట్టి పూజ చేస్తే ఆయనకి ఆయుధం ఖడ్గం లభించింది. ఆ పూజ వల్ల ఆయన ధైర్యంగా ప్రతి శత్రువులు ఎదుర్కొన్నారు. వీళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారంటే ఇంట్లో వాళ్ళే వీళ్ళ శత్రువులు, బయట వాళ్ళు కాదు. వీళ్ళు మాట్లాడే విధానాన్ని, వీళ్ళు చేసే పనులని అన్ని నటన అనుకుని వీళ్ళు బాధపడుతుంటారు. అలాంటి బాధ నుంచి బయటపడడానికి ఆవిడ ఆ దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళకి సంవత్సరం అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కువగా నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది వీళ్ళకి. నమ్మడము మోసపోవడం ఇవి ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఇచ్చేస్తారు మళ్ళీ తిరిగి రావు ఏదైనా. అంటే ఇక్కడ డబ్బు ఒకటే కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, అన్ని సర్వస్వం అర్పించుకుంది, వాడిది మీ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత అమ్మాయి జీవితం అయిపోతుంది, ఎవరిని పెళ్లి చేసుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉండిపోయే వాళ్ళు కూడా ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఎదురు వాళ్ళు తొందరగా నమ్మడం అనేది వీళ్ళకి వెనుతో పట్టిన విద్యలు నమ్మేస్తారు వెంటనే. ఏది చెప్పారంటే ప్రేమగా చెప్తే ఓకే వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళు కాదు అని అనేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అంటే డిఫెన్స్ పక్క వాళ్ళు చెప్పింది ఏది వెందు వాళ్ళు వచ్చింది వాళ్ళు చేసేస్తుంటారు. దానివల్ల వీళ్ళు ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను చెప్పింది అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో అది వినండి. వీళ్ళకి ఎప్పుడు తోడు ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి బై డిఫాల్ట్ అందరికీ ఉండకపోవచ్చు, వీళ్ళకి ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు కొన్ని వాళ్ళు వీళ్ళని ఏడిపిస్తూ మాట్లాడుతుంటారు. అది వీళ్ళకి నచ్చదు. నచ్చపోయినా పర్లేదు, వాళ్ళు ఏడిపించే మాటలు పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పే విషయాలు మాత్రం జాగ్రత్తగా వినాలి. వింటే వీళ్ళు బాగుపడతారు. చాలా మంది ఉంటుంది భార్యలు ఉంటారు, కొంతమంది హస్బెండ్ ఎప్పుడు టీస్ చేస్తుంటారు, మీకు అది రాదు మీకు ఇది రాదు అని చెప్పేసి. అయినా వాళ్ళు ఆ విషయాన్ని భరించలేకపోయినా అది పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పే విషయాన్ని మాత్రం తీసుకోవాలి మైండ్లోకి. ఇది వీళ్ళు ముఖ్యంగా తీసుకుంటే ఎటువంటి నష్టపోదు. స్నేహితులు నమ్ముతారు, డబ్బులు ఇస్తారు, 2 రోజులు ఇస్తా అంటారు, అంటారు. ఆ 2 రోజులు కాస్త 2 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా రావు. అలాంటి కష్టాలు ఎక్కువగా వీళ్ళకి శుక్రవారం తెచ్చిన కష్టాలు అన్నమాట ఇవన్నీ. అలాంటివి వస్తే పాపం అలాంటి నుంచి బయటపడతారు వీళ్ళు చేసుకోవడం వల్ల. మేడం శుక్రవారం అనగానే ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను, అంటే శుక్రవారం పుట్టిన వాళ్ళే కాదు, సాధారణంగా డబ్బు విషయంలో ఇన్కమింగ్ యాక్సెప్ట్ చేస్తారు కానీ శుక్రవారంలో సాధారణంగా డబ్బులు ఇవ్వడానికి చాలా మంది యాక్సెప్ట్ చేయరు. అది అంత ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటంటే శుక్రుడు ఒక పుత్రిక లక్ష్మీ స్వరూపం అని లక్ష్మీదేవిగా అంటుంటాం. సో లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే శుక్రవారం పూట కొన్ని విషయాలు బయటికి వెళ్ళకూడదు. అది పెరుగు అంటే ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఇప్పుడు డబ్బుతో కొలుస్తాం. పూర్వం ఐశ్వర్యం అంటే ఏంటంటే ఇంట్లో ఉండే ధాన్యంతో సహా కొలిచేవాళ్ళు. అంటే శుక్రవారం పూట ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు కాదు, శుక్రవారం పూట పెరుగుని ఇచ్చేవాళ్ళు కాదు. అంటే పెరుగు ఏదైనా కావాలి తోడు కంటే అసలు ఇచ్చేవాళ్ళు కాదు. తోడని ఎప్పుడైనా తోడు అని అన్నామంటే అసలు ఇవ్వరు. అంటే తోడు అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అర్థం, అందుకే ఇచ్చేవాళ్ళు కాదు.
సో పెరుగు ఇచ్చేవాళ్ళు కాదు, పంచదార ఇచ్చేవాళ్ళు కాదు. ఇలాంటివన్నీ కూడా శుక్రవారం ఏదైతే ప్రీతికరమైన వస్తువులు ఉన్నాయో, అంటే ఏంటి, మనకి ఆహ్లాదంగా కనిపించేవి సుగంధ ద్రవ్యాలు ప్లస్ ఈ వస్తువులు. సుగంధ ద్రవ్యాలు అంటే సువాసన కలిగే ద్రవ్యాలన్నీ, ఏలకులు, లవంగాలు, ఇవన్నీ ఐశ్వర్యం సంబంధించినవే. కాకపోతే దాన్ని అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఓన్లీ డబ్బు ఎవరు చెప్తున్నారు. సో డబ్బు ముఖ్యంగా ఏంటంటే, డబ్బు ఎప్పుడు కొని ఎవరికి ఇవ్వకూడదు. డబ్బు వల్లే శత్రువులుగా మారుతారు. ఎంత స్నేహం ఉన్నా ఒక డబ్బు తేడా వస్తే వాళ్ళు శత్రువులుగా మారుతారు. అందుకని అసలు పూర్వం ఏది కూడా డబ్బుతో డీల్ చేసేవాళ్ళు కాదు. మేము ధాన్యం ఇస్తాం అంటే మీరు కందులు ఇవ్వండి, మినువులు ఇవ్వండి అని అలా తీసుకునేవాళ్ళు. ఊర్లో వీళ్ళు ధాన్యం పండించేవాళ్ళు, కొంతమంది కందులు పండించేవాళ్ళు, కొంతమంది మినువులు పండించేవాళ్ళు. అలా మార్చుకునేవాళ్ళు తప్ప అవి మార్చుకునేవి శుక్రవారాలు మార్చుకునేవాళ్ళు కాదు. సో మిగతా వారాలు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనం డబ్బు గురించి తీసుకుంటున్నాం. అలాగే శుక్రవారం పుట్టిన ఆడపిల్లల్ని అత్తగారింటికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ₹1 బంగారం, అంటే బంగారం ₹1 ఎంత అంటే ₹1 కాయిన్ లాగా అంత బంగారం పెట్టాలి. ఇప్పుడంటే 1 గ్రామ్ అనుకోండి. పూర్వం ఏదంటే 1 తులం బంగారం, ₹1 అంత బంగారం అంటే 1 నాణ్యం అంత బంగారం అని చెప్తాను వాళ్ళు. నాణ్యము అంటే అది అప్పుడు బరువు ఎక్కువ ఉండేది కనుక తులం ఉండేది. ఆ తులం బంగారం గడప మీద పెట్టి అమ్మాయి ఆ బంగారం మీద నుంచి దాటి వెళ్ళాలి. ఆ దాటి వెళ్తే ఆ బంగారం తీసుకెళ్ళి వీళ్ళు ఆ పుట్టింటి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుంటే ఏంటి, ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళినా సరే వీళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లో లక్ష్మి అలాగే ఉంటుంది, ఆ ఇంటికి ఆ అమ్మాయి గృహలక్ష్మి అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పాటించట్లేదు. సో అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఇలా దాటించడాలు ఉండవు, ఇలా అప్పగింతలు ఉండవు. ఇవన్నీ లేకపోయినప్పుడు ఏమవుద్ది, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అమ్మాయి రూపంతో వెళ్ళిపోతుంది. అందుకని లవ్ మ్యారేజ్ పనికిరావండి. వెళ్ళిపోవడం అంటే ఏంటి, ఒకరికి బాగుంటుంది, ఇంకొకరికి బాగుండదు. అది ముఖ్యంగా ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం, వాళ్ళు బ్రహ్మాన్ని కలిసి రావచ్చు, కొంతమంది కలిసి రాకపోవచ్చు, ఇవి కొన్ని జరుగుతాయి. అందుకని వివాహం అనేది పెద్దవాళ్ళు కుదిర్చి సాంప్రదాయమైన వివాహాన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఓవరాల్ గా శుక్రవారం పుట్టిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాధురి నమః.